హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోష్నా థాట్స్. చూశారు కదా నేను ఎంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నానో, ఎంత హ్యాపీగా ఉన్నానో. ఎందుకో చూస్తున్నారా, నేను ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ అయితే ఎక్కుతున్నానండి. ఇది నా లైఫ్ టైంలో నేను అసలు ఎక్కుతాను అని అనుకోలేదు, కానీ మంచి ఆపర్చునిటీ వచ్చింది నాకు స్కూల్ తరపు నుంచి వెళ్ళి. ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాను. వీడియో కూడా తీయనిస్తారని నాకైతే తెలియదండి. ఎవరైనా వద్దు అంటే తీయొద్దు అని అనుకున్నాను, కానీ ఎవరేం చెప్పలేదు. ప్రతి మూమెంట్ని అయితే వీడియో అయితే తీశాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, అంతా కొత్త కొత్తగా అనిపించింది. అది కొంచెం కిందికి ఉండి అందరిని అయితే వీడియోలు తీశాను. కొంచెం అయితే భయంగా కూడా అనిపించింది. ఎందుకంటే అది పైకి వెళ్ళేటప్పుడు కొంచెం నర్వస్గా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అని కొన్ని మూవీస్లలో చూడడం, కొంతమంది చెప్పడం వల్ల చాలా భయం కూడా వేసింది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేశాను. అది ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మనకు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కదా, భయం అనేది పోతుంది కదా. అట్లా అయితే అక్కడైతే ఉన్నవాళ్ళు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నారండి. అవి అన్నీ ఒకటేనుకొకటి చెప్తూ ఉన్నారు. कसने या ढीली करने के लिए इस तरफ और पेटी खोलने के लिए इस तरफ फ्लैप उठाएं। कैबिन में हवा का दबाव कम होने पर ऑक्सीजन नकाब अपने आप ऊपर बने पैनल से नीचे आ जाएंगे। कुर्सी पर बैठे रहें, अपना पर्सनल मास्क हटाएं और ऑक्सीजन मास्क को अपनी ओर खींचें। नाक मुंह ढककर सामान्य रूप से कालीन स्थिति में अपने सामान की परवाह न करें और सबकी सुरक्षा को ध्यान में रखते हुए जितनी safety, it is prohibited to take hand baggage with you in case of an emergency. For more details, please refer to the safety instruction card located in the seat pocket in front of you. Thank you for your kind attention. Clear to be safe for takeoff, thank you. స్టార్ట్ అయితే అయ్యింది, మీరు చూశారు కదా. కానీ నాకు లక్కీగా విండో సీట్ అయితే దొరికిందండి. మేమైతే ఇక్కడి నుంచి వెళ్ళి బెంగళూరు వరకు అయితే వెళ్ళాలండి. ఈ ఎడ్యుకేషనల్ టూర్కి నేను రావడానికి రీజన్ అయితే ఇదే అనమాట. ఫ్లైట్ ఉంది అని అంటేనే నేనైతే ఇంట్రెస్ట్ అయితే చూపించాను. ఎందుకంటే నా లైఫ్లో అయితే ఫ్లైట్ ఎక్కలేను అని నాకు తెలుసు. అది నా ఫ్యామిలీలో కూడా ఎవ్వరు ఎక్కలేదు ఇంతవరకు, నేనే ఫస్ట్ టైం అనమాట. అది డ్రీమ్ ఉండే, అది కంప్లీట్ అవుతుంది కదా అని హ్యాపీతోని నేను ఈ ఎడ్యుకేషనల్ టూర్కి అయితే నేమ్ ఇచ్చాను. పైకైతే వెళ్ళడం స్టార్ట్ అవుతుంది అని అనౌన్స్ చేశారు. ఇంకా సీట్ బెల్ట్ జాగ్రత్తగా పెట్టుకోండి అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నారు. నాకైతే ఎంత భయం వేసిందంటే చాలా అంటే చాలా భయం వేసింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, చాలా అంటే చాలా భయం వేసింది. ఇంకొక ఫన్నీ విషయం ఏంటంటే, చెప్తే అందరూ నవ్వుతారు, కానీ నిజంగా తెలియదండి నాకు. ఫ్లైట్ ఎక్కినప్పుడు మాత్రమే ఫ్లైట్ మోడ్ పెట్టుకోవాలని. నాకైతే అది చాలా విచిత్రంగా అనిపించింది. నాకు ఇంత తెలియలేదా అన్నట్టు అనిపించింది. కానీ అది ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవాలి మొబైల్ని కూడా అని చెప్తున్నారు, అనౌన్స్ చేస్తున్నారు. అది మాత్రం నిజంగా నాకు తెలియదండి. నాలాగా కూడా చాలామంది ఉంటారు కావచ్చు, లేదంటే నేనే కావచ్చు. అది అప్పుడే తెలిసింది అనమాట. ఫ్లైట్ మోడ్ ఫోన్లో ఉంటుందని తెలుసు, కానీ ఫ్లైట్ ఎక్కినప్పుడు పెట్టాలి అని మాత్రం తెలియదండి నాకు. ఫ్లైట్ అయితే పైకి వెళ్తుంది. నేనైతే చాలా అంటే చాలా భయపడ్డాను. ఆ ఎక్స్పీరియన్స్ అంతా నేను చూడాలనుకున్నాను. ఎందుకంటే ఇది మళ్ళీ నేను ఇంకొకసారి అయితే ఎక్కలేనండి, అది నాకు తెలుసు. కాబట్టి నేను ఫస్ట్ టైం లాస్ట్ టైం ఇదే అవుతుంది. అందుకనే నేను ప్రతి ఒక్క మూమెంట్ని వీడియో అయితే తీసుకున్నాను.
విండో సీట్ రావడం వల్ల ఫస్ట్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత పక్కకు చూడాలంటేనే చాలా భయమేసింది. ఎందుకంటే ఇంత పైకి వచ్చామా అని చాలా భయం అనిపిస్తుంది కదా ఫస్ట్ టైం. అది చాలా భయమేసింది. విండో సీట్ వద్దు అనిపించింది. కానీ మెల్లమెల్లగా సైడ్కి అయితే చూశాను. అన్ని ఇండ్లు కానీ రోడ్స్ కానీ చిన్న గీతల్లాగా, ఇండ్లు అయితే చిన్న చిన్న రాళ్ళలాగా అలా కనిపిస్తున్నాయి. చాలా చాలా అంటే చూడడానికి చాలా బాగుంది. పైకి అయితే వెళ్ళేదాకానే ఏదోలా అనిపించింది. కానీ ఒకసారి పైకి వెళ్ళినాక అసలు కదులుతున్నట్టే అనిపించలేదు నాకైతే. చాలా కూల్గా అలానే ఉంది. ఇట్లా కదలడం కానీ అలా అయితే ఏం అనిపించలేదు. నీట్గా అసలు అది కదులుతున్నట్టే అనిపించలేదు. కింద చూస్తే ఎక్కడున్నాయి అక్కడే ఉన్నట్టు ఉంది. కానీ పైకి వెళ్ళే వరకే కొంచెం అయితే టెన్షన్ బాగా ఉండే. కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా సూపర్గా ఉంది. అస్సలు జర్నీ చేసినట్టే అనిపించలేదు. 1 అవర్ అయిందా అనిపించింది ఆ జర్నీకి. అది వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు మాత్రమే చాలా టెన్షన్ అనిపించింది. కానీ ఆ జర్నీ చేసినట్టే అనిపించలేదు. అప్పుడే బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసిందండి. देवी और सज्जनों नमस्कार। बेंगलुरु की कैंपेगोरा अंतर्राष्ट्रीय हवाई अड्डे टर्मिनल 1 में आपका स्वागत है। हमें यह सूचित करते हुए प्रसन्नता है कि निर्धारित समय से पहले पहुंच गए हैं। बाहर का तापमान 27 डिग्री सेल्सियस है। कृषि भेदी के संकेत रहने तक कृपया अपने स्थान पर ही बैठ रहे। अब आप हवाई फोन का इस्तेमाल कर सकते हैं। सामान्य कक्षी सावधानी से खोलें और विमान से उतरते समय अपना सारा सामान साथ ले जाएं। जो यात्री आकाश की उड़ान से आगे जा रहे हैं उनसे निवेदन है कि वे हमारे ग्राम पुलिसों से संपर्क करें। आकाश से ऐसी यात्रा करने के लिए हम आपके आभारी हैं और आपसे फिर होने की कामना करते हैं। आपसे विदा लेते हैं। धन्यवाद। The outside temperature is 27 degrees Celsius. For your safety, please remain seated until the seatbelt signs are switched off. You may now use your mobile phones. చూశారు కదా, హైదరాబాద్ టు బెంగళూరు నా జర్నీ అయితే ఈ విధంగా ఉంది. ఫస్ట్ టైం నా ఫ్లైట్ జర్నీ అయితే పోస్ట్ చేస్తున్నాను. నా ఎక్సైట్మెంట్ని, నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తాయి. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరైతే నా వీడియోను లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. నా ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా ఫ్లైట్ది, అందుకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.